నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇంటి పట్ట అందజేసి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చిన హోంమంత్రి సుచరిత. సమీప బంధువే నిందితుడు. రాజుపాలెం అత్యాచార ఘటన కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ విశాల్ గున్ని. ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పరమేగుంటలోని రమ్య కుటుంబానికి శుక్రవారం ఇంటి పట్టాన్ని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రమ్య కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటానని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మహిళలు సామాజిక మాధ్యమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయ్యా నమస్కారం. నమస్తే. తారీఖున నల్లపు రమ్య పట్టపగలే గుంటూరులో గాడి మరి చేతిలో బలి కావడం అన్నది దురదృష్టకరమైనటువంటి సంఘటన. నిజంగా చాలా బాధాకరం. కానీ ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో 24 గంటల్లోనే అతన్ని అరెస్ట్ చేయడమే కాక గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అండగా ఉంటూ మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం మరి ఆ పాపకు రావాల్సినటువంటి ఈరోజు ఇంటి స్థలాన్ని కేటాయించడమే కాకుండా మరి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం, మరి అంతేకాకుండా మరి అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సినటువంటి 8,50,000 గాను 4,12,500 రూపాయలు మొదటి విడతగా ఇవ్వడం, మరి అదేవిధంగా ఎవరైతే ఆ రమ్య సోదరి మౌనిక ఉందో మౌనికకు ప్రభుత్వ ఉద్యోగం ఏర్పాటు చేయడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం చూసాం ఆ రోజు చాలామంది ఆడపిల్లలు ఏదైతే సామాజిక మాధ్యమాలు ఉన్నాయో వాటిలో వచ్చినటువంటి పరిచయస్తులు మరి వాళ్ళు ఎటువంటి వారో కూడా తెలుసుకోకుండా మరి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం వల్ల మనకు సమాజంలో రకరకాల నేరాలు జరగడానికి కారణం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు వస్తూ ఉన్నారు. వాళ్ళు మొన్న ఒక ఆవిడ వచ్చారు, 34 సంవత్సరాల వ్యక్తి 19 సంవత్సరాల అమ్మాయిని సోషల్ మీడియాలో పరిచయం అయ్యి ఫేస్బుక్ ద్వారా తీసుకుని వెళ్ళిపోయాడు. అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయి 2 పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోయింది. మరి తల్లిదండ్రులు వెళ్ళినప్పటికీ రామంటున్నారు. మళ్ళీ వాళ్ళు 4-5 నెలల తర్వాత వాడు అమ్మాయిని వదిలిపెట్టడం, వాళ్ళు జీవితాలు ఏమవుతాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతూ ఉన్నారు. చాలా పోకడలు సమాజంలో కనబడుతూ ఉన్నాయి. ఆడపిల్లలను ఇంకా మోసం చేసి ఇలా ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి వారు చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ మనం ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్న వారి మీద ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది. రమ్య విషయంలో కూడా వాళ్ళ అక్కకు తెలియజేసింది, మరి తండ్రికి చెప్పే లోపునే మరి ఇలాంటి దుర్ఘటన జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగృతితో మెలగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.
అంతేవిధంగా ప్రతి ఒక్క కాలేజీలో కూడా ఇలాంటి ఎవరైతే మోసాలకు పాల్పడతారో ఎన్ని రకాలుగా మోసాలకు గురి అవుతున్నారో అవన్నీ కూడా మనకు కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులకు కూడా తెలియచెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. రాజుపాలెంలో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ ఎస్పీ విశాల్ శుక్రవారం తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాలికకు సమీప బంధువే ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. నిందితుడితో పాటు తనకు సహకరించిన మరో యువకుడికి DNA పరీక్షలు చేయించినట్లు తెలిపారు. వైద్య నివేదికల ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాలికపై అత్యాచారం జరిగిందని మీరందరూ చదువున్నారు. ఈరోజు పిడుగుల రూరల్ సిఐ గారు, ఎస్ఐ రాజుపాలెం గారు చక్కగా రియాక్ట్ అవుతూ ఇమీడియట్గా ముద్దాయిన పట్టుకొని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ మనము ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్ డిఎస్పీ సత్తెనపల్లి, సిఐ పిడుగురాల రూరల్, అదేవిధంగా ఎస్ఐ రాజుపాలెం గారికి వెంటనే స్పందించి దీనికి చక్కని రియాక్ట్ అవుతూ విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ ఫ్యూ అవర్స్ 1.5-2 అవర్స్లోనే ముద్దాయిలను పట్టుకోవడం చాలా అప్రిషియేటెడ్. వాస్తవాలు ఇప్పుడు లాస్ట్ మనము నిన్న నుంచి డీటెయిల్స్ తీసుకున్నప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. ఈ మైనర్ బాలిక, ఈ పాప ఏదుంది, ఈ పాప రాజుపాలెంలో ఆర్ఆర్ కాలనీలో ఈ ముద్దాయి ఇల్లు దగ్గర ఉంటుంది. ఇద్దరు ఒకే వీధిలో ఉంటుంది. ఈ పాప పుట్టినప్పటి నుంచి వారి నానమ్మ గారు ఇంట్లో పెరుగుతుంది. ఆ పాపకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అస్తమా కానీ ఇది కానీ ఉన్నాయి. ఈ అక్యూజ్డ్ లావణ్ ఎవరున్నాడు, ఇదే వీధిలో వీరమ్మమ్మ, ఈ పాప ఎక్కడ నివాసం ఉంది ఈ పాపది, ఆ పాప నివాసం దగ్గరే ఒకే వీధిలో వీడుంటాడు. ఏజ్ అరౌండ్ 32 years, డ్రైవర్ పని చేస్తుంటాడు లావణ్ అని. ఇన్ఫ్యాక్ట్ దూర బంధువు కూడా, ఈ పాపకి ఫ్యామిలీకి దూర బంధువు కూడా. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ మీరందరికీ తెలుసు, ఇది సెన్సిటివ్ కేసు కాబట్టి కొన్ని అంశాలను కరెక్ట్గా మనం ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ ద పాప పేరు కానీ ఇది కానీ మనము బయటకు పెట్టకూడదు. 18th నాటి మనకి ప్రైమా ఫేసి జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా సమ్వేర్ బిట్వీన్ 2 o'clock ఈ పాప నడుచుకొని వారి అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ ముద్దాయి ఆ పాపను పిలుస్తాడు. గతంలో కూడా ఈ ముద్దాయికి 2 పిల్లోళ్ళు ఉండడము, ఆ పిల్లోళ్ళతో ఆడుకోవడానికి ఈ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఈ పాప. ఆ ఒక పరిచయంతో పిలిచిన వెంటనే ఈ పాప వెళ్ళినప్పుడు ఈ యొక్క కృత్యాన పిసకడానికి ట్రై చేస్తాడు ముద్దాయి. చాలా కారణాల వల్ల కొంత సగంలోకి ఆగి అది పూర్తి కాదు, ఆ పాప బయటికి వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మన ముద్దాయి కన్ఫెషన్స్ చూస్తే ఆ పాపతో మా లేడీ ఆఫీసర్స్, ఎస్ఐ లేడీ ఆఫీసర్స్, మహిళా పోలీసులు, మహిళా మిత్రులు అందరూ కలిసి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఒక 15-20 days క్రితం కూడా వీడు ట్రై చేశాడు ఈ యొక్క కృత్యాన్ని విసకడానికి. 15-20 days క్రితం ట్రై చేశాడు కాబట్టి టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కన్విక్షన్ రావడానికి. వీఆర్ టేకింగ్ ద DNA samples ఆఫ్ అక్యూజ్డ్ 1 and accused 2. కంప్లైంట్లో 2 ముద్దాయిల పేరు ఉంది కాబట్టి ఇద్దరిది తీసుకుంటాం. బట్ జరిగింది వన్ ఆఫ్ ది పర్సన్స్, ఈ మెయిన్ అక్యూజ్ లావణ్ చేశాడు. రెండో పేరు ఇచ్చారు కాబట్టి 2
రూల్ అవుట్ ఆల్ పాసిబిలిటీస్ వాడు కూడా డిఎన్ఏ శాంపుల్ తీసుకుంటున్నాము. సో వీ వాంట్ టు బి డబుల్ ష్యూర్. బట్ వాస్తవాలు ప్రజెంట్ ప్రైమ్ ఫేసి మనము 24 hours ఇన్వెస్టిగేషన్ తెలిసిందంటే దిస్ ఇస్ ఓన్లీ లాభన్ A1 మాత్రమే ఈ కృత్యాన చేశాడు, ఈ అఫెన్స్ కమిట్ చేశాడు. పాప కూడా స్టేట్మెంట్లో మన ఉమెన్ ఎస్ఐ గారితో చెప్పడం జరిగింది, అక్యూజ్డ్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ద రీజన్ బీయింగ్ ఇలాంటి సెన్సిటివ్ కేసు ఉన్నప్పుడు పేరెంట్స్కి అది ఒక తెలిసిన వ్యక్తితో ఇలాంటి కృత్యాలు జరిగితే దూర బంధు ఒకే వీధిలో ఉంటారు, ఇవన్నీ తెలిసి చేయడం చాలా చాలా బ్యాడ్. అండ్ వీ నీడ్ టు రెస్పాండ్ వెరీ వెరీ ఫర్మ్లీ ఆన్ దిస్ మా తీయడానికి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఎస్పెషలీ ది పొలిటికల్ పార్టీస్, ప్లీజ్ రిఫ్రెయిన్. ఇలాంటి ఒక సెన్సిటివ్ పాప గురించి లేదంటే మైనర్ పిల్లోళ్ళ గురించి, పోక్సో గురించి కేసులు మీ దృష్టికి వస్తే దయచేసి దాన్ని పొలిటిసైజ్ చేయకండి. లెట్ us serve and do our job. We are there to serve. We are there to punish the offenders. మా చేతులు ఎంత అవుతుంది 100% కాదు 150% మా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఈ కేసులు కూడా మీరు చూసారు. బట్ ప్లీజ్ లెట్ us లీవ్ పాలిటిక్స్ అసైడ్. దయచేసి దీన్ని సైడ్లో పెట్టి ఆ చిన్న పాపకి అందాల్సింది జస్టిస్ అందించి, ఎస్పెషల్లీ ఈరోజు ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ మై డిఎస్పీ విత్ ఇన్ 7 days ఛార్జ్ షీటింగ్, డిఎన్ఏ శాంప్లింగ్ తీసుకోవడము, కన్విక్షన్ వచ్చినట్లు చూడడం. దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్. దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్. ఐఎమ్ హ్యాపీ. లెట్ మీ కంగ్రాచులేట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. గుంటూరు నగరంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేద పండితులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. శుభరితో శ్రీమాన్ గోత్రాధిపతి ఓం పౌర్ణమి గోత్రస్య ప్రదక్షిణ చేశారండి. జరగండి. లేదు లేదు. జరగండి అమ్మా, దయచేసి జరగండి. సమర్పయామి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాభ్యో నమః. ఓం శ్రీ మహా మహిళలపై దాడులు జరుగుతున్నప్పుడు ప్రజలు మానవత్వంతో స్పందించాలని ఎంపీ నందిగామ సురేష్ సూచించారు. ఇలా స్పందించకపోవడం ఫలితంగానే రమ్య మన మధ్యలో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీస్ శాఖతో పాటు ప్రజలకు కూడా మా సమాజంపై బాధ్యత ఉంటుందని ఎంపీ గుర్తు చేశారు. ఏదో ట్రీట్మెంట్ చేయించాం, కానీ పూర్తిగా పర్మనెంట్గా అప్పట్లో కనిపించకుండా వెళ్ళిపోయింది లోపల. మనం ఎంత ఎతికినా కానీ ఆ పాప స్పర్శ దొరకదు, మనకు కనిపించదు, మట్టిలోకి వెళ్ళిపోయింది. దానికి సమాజంలో కొంత చూద్దాం చేసిన వాళ్ళందరం కూడా బాధ్యులు. కాబట్టి ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురవ్వకుండా మన అక్క, మన చెల్లె అని చెప్పి కనీసం స్పందించడానికి మీరు అందరూ కూడా ముందుండాలి. ఇవాళ ఈ నష్టం గురించి మాట్లాడుకునే పరిస్థితి లేకుండా మళ్ళీ ఒకసారి జరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వాలు వాటి పనులు చేస్తాయి. నేరస్తుడి విషయంలో ఎక్కడ రాజీ పడేదేమో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనందరం చూస్తాను ఎంత నీతిగా పాలిస్తూ ఉన్నారు. ఎంతమంది దుర్మార్గులు, అవాకులు చవాకులు పిల్లలు పట్టించుకునే ఆలోచన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం వైపు అడిగేస్తారే తప్ప వీళ్ళందరూ మరిగారని చెప్పి పట్టించుకునే ఆలోచన అయితే ఆయన లక్ష్యం వేరు. ఈ రాష్ట్రంలో దళితులు అనగారిపోయి ఉన్నారు, వాళ్ళందరినీ బాగు చేయాలా, వాళ్ళందరికీ ఆర్థికంగా బలపరచాలా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎట్లా ఉంటుంది 2-3 రోజులే మనం చూసాం. ఆయనకున్నది ఒకటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని ఆయన అనుకోవట్లేదు. ఒక అవకాశం ఇచ్చారు, అన్నగానో తమ్ముడుగానో కొడుకుగానో వీళ్ళందరికీ నాకు చేతనైన సహాయం చేయాలి అనే ఒక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు.
ఆయన 30 సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యారు. ఆయన అస్థికల్ని కావేరీ నదిలో కలిపే దౌర్భాగ్యం ఆ రోజు కలెక్టర్గా ఉండి నాకెంతో మరపురానేటువంటి రోజు. రాజీవ్ గాంధీ అంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు గుంటూరులో మీటింగ్లో, ఈ గుంటూరు భారతదేశ ఐకమత్యానికి ఒక మరి సోదరత్వానికి నిలయం. ఎందుకంటే హిందూ కళాశాల, క్రైస్తవ కళాశాల, ముస్లిం కళాశాల ఉన్నటువంటి ఒకే జిల్లా ఈ భారతదేశంలో గుంటూరు జిల్లా. గుంటూరు కేంద్రం నుండి మాకు ఉదయో బాబు ఈ చట్టాలంటే వాళ్ళ మీద రుద్దటం అభివృద్ధి. ఒక ప్రాజెక్ట్ కట్టారా వీళ్ళు? నాగార్జున సాగర్, భాక్రానందర్ లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టి దొండలు గుర్తు పెట్టేటువంటి ప్రాంతం అంతా రైతులకు మరి ఆ అభివృద్ధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎందుకు ఇక్కడికి వస్తే రాష్ట్రంలో చంద్రబాబు గారు 1 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక సైకిల్ ఫ్యాక్టరీ పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఏమైనా పారిశ్రామికంగా ఉన్నదా? ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే తలా 10 రూపాయలు ఇచ్చి మీరు తాగి చిందులేమంటే అభివృద్ధి. అక్కడ చూస్తే మరి మోడీ గారు అన్నీ కూడా ఆర్థికంగా నష్టపోయాం. ఆర్థికంగా కాదు, కనీసం సామాజికంగా ఈ రకమైనటువంటి మస్తానపల్లి గారు, ఈశ్వరరావు గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి ఆశయాల కోసం 30 సంవత్సరాలుగా మరి ఆయన బ్రతుకున్నట్లయితే దేశానికి ఈ దుర్దృష్టి పట్టేది కాదు. ఆర్థికంగా, సామాజికంగా మనందరం కూడా ఈ రకమైనటువంటి మన డబ్బు బ్యాంకులో వేసుకోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. బ్యాంకులు జాతీయకరణ చేసి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు కల్పిస్తే ఈరోజు బ్యాంకులు ప్రైవేటైజ్ చేస్తున్నారు. కంప్యూటర్స్ అన్నింటిలో ట్రైనింగ్ ఇచ్చి కొత్త ఐఐటీలు పెట్టి ఆ రోజు పునాదులు వేస్తే నరసింహారావు గారి సమయంలో మళ్ళీ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పునర్నిర్మాణం జరిగింది. బంగారం అంతా విదేశాల్లో తాకట్టు పెట్టి జీవించేటువంటి స్థితిలో ఉన్నాం. స్వాతంత్రం వచ్చినప్పుడు విదేశాల నుండి మరి మన ఆహారం దిగుమతి చేసుకొని మనం పోషిస్తే ఆ రోజు ప్రాజెక్టులు కట్టి మరి సస్యశ్యామలమైనటువంటి భారతదేశంగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే దానికి అనుగుణంగా రాజీవ్ గాంధీ గారు అనేక మిషన్స్, వైట్ మిషన్ అంటే మరి పాల విప్లవాలు, రైతుల ఒక సంక్షేమం, రైతు కొరకు, రైతు బిడ్డలైనటువంటి యువకుల కొరకు అనేక సంక్షేమాలు తీసుకొచ్చినటువంటి ఈ దేశాన్ని రాక్షస ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రంలో ఈ రకంగా ప్రజలను పిండి తిప్పి చేసుకునేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మీ తరపు వాదిస్తుంది, మీ తరపు పోరాడుతుంది. మేమందరం మీకు అండగా ఉంటాం. వచ్చే రోజుల్లో యువకులను ముందుకు పంపండి. మళ్ళీ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గ్రామాలకు వెళ్ళి మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలపరుద్దాం. కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరం. రాజీవ్ గాంధీ గారి కన్న కళలు మనందరం కూడా కలిసి సార్థకం చేద్దాం, సాగిద్దాం. వారి ఆశయ బాటలో మనం కూడా ప్రయాణం చేద్దామని చెప్పి ఈరోజు పునరంకితం అవుదాం. రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం అనేటటువంటి విషయాన్ని సందర్భం గుర్తు చేస్తూ ఆయన మరణాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి ఏదో ఆస్తి తగాదాల వల్ల లేదా కుటుంబ తగాదాల వల్ల మరణించేటటువంటి పరిస్థితి కాదు. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ దేశం ఐక్యమత్యంగా అఖండ భారతంగా ఉంటుంది. ఈ భారతదేశం యొక్క ప్రజల్ని శాంతి కాముకులుగా ఉన్నటువంటి దేశాన్ని కాపాడటం కోసం ఆ రోజు శ్రీలంకలో ఉన్నటువంటి మరి ఎల్టీటీ తీవ్రవాదులు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మరి సమస్యాత్మకమైన సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తే ప్రపంచంలో కుట్ర ద్వారాగా ఎల్టీటీని అడ్డం పెట్టుకుని రాజీవ్ గాంధీని హత్య చేసినటువంటి పరిస్థితి. దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మతోన్మాద శక్తులు కూడా ఎల్టీటీ కొమ్ము కాసినటువంటి పరిస్థితి. ఎవరైతే హత్య చేశారో హత్య చేసినటువంటి వాళ్ళకు కూడా ఆ కుటుంబం పెద్ద మనసు చేసుకొని వాళ్ళని విడుదల చేయండి అని చెప్పినటువంటి గొప్ప ప్రేమ పిపాసులు కలిగినటువంటి కుటుంబం శ్రీ గాంధీ కుటుంబాన్ని సందర్భం గుర్తు చేస్తూ మరొకసారి మనం అందరం కూడా ఇవాళ ఉన్నటువంటి మతోన్మాదులుగా అక్కడున్న తాలిబాన్లు కానివ్వండి, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం పార్టీకి పెద్ద తేడా ఏం లేదు.
అక్కడ తాలిబాన్లు మతోన్మాదులై ఆఫ్ఘన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద తుపాకీ బుల్లెట్ల ద్వారా రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాదులు తమ మతోన్మాదంతో మతాన్ని రంగు పులిమి ఇక్కడున్న భారతీయులను ఎడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చట్టాలు ఏం చెప్తున్నాయో తెలియని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయని వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున ధ్వజమెత్తారు. లోకేష్ గుంటూరు పర్యటనలో తమ పార్టీ నాయకుల గురించి తన నోటికి వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గ్రహిస్తున్నారని గుర్తు చేశారు. వచ్చి ఇక్కడ చేసిన వీరంగం నిజంగా మర్చిపోలేంది. ఎందుకంటే రమ్యని చూస్తా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఆ కుటుంబాన్ని ఓదార్చవచ్చు, ఆ కుటుంబానికి బాసటగా నిలవచ్చు, లేకపోతే ఆ కుటుంబాన్ని సహాయం చేయవచ్చు. మరి వచ్చిన వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ గంటకు పైగా మమ్మల్ని లోనకెళ్ళనీయకుండా చివరికి మా నాయకుడిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా అందరినీ బట్టి అబ్యూజ్ చేసి ఎంత మిస్బిహేవ్ చేశారో కూడా గమనించమని అడుగుతా ఉన్నాం. అది అయిపోయిన తర్వాత మరలా 2-3 రోజుల తర్వాత 3వ రోజు వచ్చి మరలా ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఫేక్ కేసెస్, చట్టాలు ఏం చెబుతున్నాయో కూడా తెలియనటువంటి మూర్ఖత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది నిన్న వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల మీద, మా మీద, మా ఎమ్మెల్సీల మీద, మా నాయకుల మీద కూడా కేసులు పెట్టారు. ఎందుకంటే నేను ఎందుకు చనిపోయిన ఇంటి దగ్గర ఈ విషయాన్ని చెప్పడం చాలా బాధాకరం. కానీ బాధ్యతతో మెలగాల్సినటువంటి ప్రతిపక్షాలు కానీ, బాధ్యతతో ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులు కానీ ఈ సమాజాన్ని వక్రీకరిస్తున్నారని చెప్పాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. ఆయన లోకేష్ గారు బూతు మాటలు, వైఎస్సీపీ వాళ్ళు లంజా కొడుకులు అన్నాడు, రౌడీలు అన్నాడు, చివరికి ఏదేదో చెప్పి అతనికి సంబంధం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి యాక్టివ్ అయింది, మా కలెక్టర్ గారు యాక్టివ్ అయ్యారు, మేమందరం ఉన్నాం, కుటుంబాన్ని ఆదుకున్నాం, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. వచ్చి పరామర్శించలేకపోగా అనవసరంగా మరి పెయిడ్ ఆర్టిస్టులతో ఈరోజు బూతులు తిట్టించే పరిస్థితిని తీసుకొస్తారంటే సభ్య సమాజం ఎటువైపు వెళ్తుందో గమనించమని చెప్తూ మేము ఒకటే ఇందాక హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో లేకపోతే ఫేస్బుక్స్లో మహిళలు కానీ ఎవరైనా యువకులు కానీ తప్పుదో పడతా ఉన్నారు. కుటుంబాల్లో ఉన్న పెద్దలు చెక్ చేసుకొని ముందుకెళ్తే చట్టాలు ఈరోజు భారతదేశంలో ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి మహిళల కోసం పెట్టిన చట్టాలు ఎక్కడా పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఆడపిల్లలు, ఒక చెల్లెలు, తల్లి, భార్య. ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటాడు వీళ్ళందరితో సమానం రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం, అందుకే ఇలాంటి మంచి చట్టాలు తెచ్చా. ఆ చట్టాలు ఈ దేశంలో ఎక్కడ తేలా, వాటిని మనం చక్కగా ఇన్వాల్వ్ చేసుకొని వాటి ద్వారా నడిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది సమాజం అని ఆయన ఆలోచన. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పనినా జగన్మోహన్ రెడ్డి గారి రాజనీతిని ఎవరు శంకించాల్సిన అవకాశం కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో కూడా మంచి వైపు ప్రజలు నడుస్తారు. ఆ మంచి అనేది జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో ఉంది కాబట్టి ఆశీర్వదించమని కోరుకుంటూ రమ్య కుటుంబానికి ఖచ్చితంగా మేమంతా అండగా ఉంటాం. అదే కాకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లో ఆద్యాంతం మాతో ఉన్న దళిత సంఘాలకి 2 చేతులు నమస్కరించి ప్రతి దళిత సంఘానికి, నాయకులకి తెలియపరుస్తాం, మీ అండ, మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి. రమ్య కుటుంబానికి మీరు ఇచ్చే స్ఫూర్తి మరువలేంది. అందరం కలిసి ముందుకు నడుద్దాం, ఈ సమాజంలో అందరం వెళ్దామని చెప్పి ఆశిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇంటి పట్ట అందజేసి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చిన హోంమంత్రి సుచరిత. సమీప బంధువే నిందితుడు, రాజుపాలెం అత్యాచార ఘటన కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ విశాల్ గున్ని. ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.